వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ క్రేజీ మధ్యరాజు. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మన పాతకాలం నోట్లు ఎలా ఉంటాయి అంటే మన ఫస్ట్ కాలంలో 10 రూపాయల నోటు కానీ 20 రూపాయల నోటు కానీ 50 రూపాయల నోటు కానీ దాని తర్వాత డెవలప్ అయినాక 500 నోటు కానీ ఎలా ఉంటుందని నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి మనకు 500 నోట్ అనమాట. 500 నోటు ఇది చూడండి, బాగా చూడండి. 500 నోట్ అనమాట ఇది. ఇక ఇప్పుడు కాలంలో ఉన్న 500 నోటుకి ఇప్పుడు ఉన్న 500 నోటుకి డిఫరెన్స్ చూసుకోండి. ఇది 100 రూపీస్ నోట్ అనమాట. అంటే 100 రూపాయల నోటు. అప్పుడు కాలంలో 100 రూపాయల నోటు అనమాట అది. చూడండి, ఇప్పుడున్న కాలంలో 100 రూపాయల నోటు మీరు చూసుకోండి. ఇవన్నీ 100 రూపీస్ నోట్ అనమాట. ఇవన్నీ 100 రూపీస్ నోట్ అనమాట. ఇవన్నీ 100 రూపీస్. ఇది వచ్చేసి 50 రూపీస్ నోటు. అంటే అప్పుడు కాలంలో 50 రూపీస్ నోట్ అనమాట. చూసుకోండి, బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ చూడండి. 50 రూపీస్ నోట్ అనమాట. ఇప్పుడున్న 50 రూపీస్ నోట్కి ఇప్పుడు పాతకాలం 50 రూపీస్ నోట్కి డిఫరెన్స్ చూసుకోండి. చూడండి, ఇంకో కొన్ని కొత్త ఉన్నాయి. అంటే అంత మంచి జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను అనమాట నేను. 50 రూపీస్ నోట్ అన్నమాట. ఇవన్నీ 50 రూపీస్ నోట్ అన్నమాట. ఇవన్నీ 50 రూపీస్ నోట్ అనమాట. ఇగో చూడండి, 50 రూపీస్ నోట్ అన్నమాట. ఇవన్నీ 50 రూపీస్ నోట్ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి 20 రూపీస్ నోట్ అనమాట. అంటే అప్పుడు కాలంలో 20 రూపీస్ నోటు. చూడండి, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చూడండి. 20 రూపీస్ నోట్ అన్నమాట. ఇప్పుడున్న కాలం నోటులు పాత కాలం నోటుకి డిఫరెన్స్ చూసుకోండి. ఇది కూడా 20 రూపీస్ నోట్ అన్నమాట. అన్ని 20 రూపీస్ నోట్ ఉన్నాయి. ఇది కూడా 20 రూపీసే. చూడండి, ఇంకో ఎంత కొత్తగా ఉందో చూడండి. అంటే జాగ్రత్త దాచిపెట్టుకున్నాను అనమాట నేను. ఇగో ఇది వచ్చేసి 10 రూపీస్ నోట్. అంటే అప్పుడు కాలంలో 10 రూపీస్ నోట్ అనమాట. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 10 రూపీస్ నోట్. ఇవి కూడా అన్ని 10 రూపీస్ నోట్ అన్నమాట. ఇవన్నీ 10 రూపీస్ నోట్ అనమాట. ఇవన్నీ 10 రూపీస్ నోట్. 1 2 3 4 5 ఉన్నాయి 10 రూపీస్ నోట్లు. ఇవి చూడండి. అంటే దీనికంటే ముందు 10 రూపీస్ నోట్ అనమాట ఇది. దీనికంటే ఇది ముందు 10 రూపీస్ నోట్ అనమాట. ఇది చూసుకోండి, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మనకు కనబడుతుంది. ఇక్కడ మనకి ఇలా సీరియల్ నెంబర్ కూడా కనబడుతున్నాయి కదా మనకి సీరియల్ నెంబర్. ఈ సీరియల్ నెంబర్ చూసుకోండి. ఇవన్నీ 10 రూపీస్ నోట్ అన్నమాట. ఇవన్నీ 10 రూపీస్ నోట్ కనబడుతుంది కదా. ఇవన్నీ 10 రూపీస్ నోట్ అన్నమాట. ఇవన్నీ 10 రూపీస్ నోటు. చూడండి, కొన్ని కొత్త కూడా ఉన్నాయి. కొన్ని. అంటే ఎంత జాగ్రత్తగా దాచిపెట్టినానంటే అంత జాగ్రత్తగా దాచిపెట్టాను. మామూలుగా ఎవరి కాడ ఉండవు. అంటే చాలా మంది కాడ లేకుండాయి ఉండింటాయి, కానీ కొంచెం తక్కువ. కొంతమంది మాట్లాడడం కాడనే ఉండింటాయి. ఇంకో నెక్స్ట్ వచ్చేసి 5 రూపీస్ నోట్. బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ 5 రూపీస్ నోట్ అన్నమాట. ఇగో కొత్తగా ఉంది చూడండి. గాంధీ బొమ్మ కూడా కనబడుతుంది చూడండి. బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ చూసినా 5 రూపీస్ నోటు.
ఇది కూడా 5 రూపీస్ లోట్ అన్నమాట. ఇంకో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక 5 రూపీస్ అన్నమాట. అంటే ఇక్కడ సింబల్ ఉంది 5 రూపీస్, కానీ ఇది మన ఇండియా కాదు. ఇగో బ్యాక్ ఫ్రంట్ సైడ్ చూడండి. ఇది నాకు కూడా అంత ఐడియా లేదు. మీకు ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఇది ఇంకోటి నీకు కాయిన్స్ చూపిస్తాను. అంటే కాయిన్స్ చాలామంది ఏం చేస్తుంటారంటే 5 రూపాయల కాయిన్స్ కానీ 1 రూపీ కాయిన్స్ కానీ దాన్ని ఏం చేస్తుంటారంటే అంటే తెలియక మారుస్తుంటారు. కొంతమంది ఏం చేస్తుంటారంటే దాచిపెట్టుకుంటారు. నేను కూడా అలానే కొన్ని దాచిపెట్టుకున్నాను, చూపిస్తాను ఈరోజు కాయిన్స్ కూడా. ఇది మనకు 5 రూపీస్ కాయిన్స్ అనమాట, 5 రూపాయల లోటు. ఇది 5 రూపాయల కాయిన్ చూడండి. ఇట్లా అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ ఏమైనా బొమ్మలుగా ఉంటే నేను దాచిపెడతాను అనమాట. ఆ సింబల్ ఏమైనా ఉంటే సింబల్స్ బ్యాక్ సైడ్ నేను దాచిపెడతాను అనమాట. ఇది 5 రూపీస్, ఇది కూడా 5 రూపీసే. ఇది 2 రూపీస్ చూడండి, 2 రూపీస్ కాయిన్. ఇది 10 రూపీస్. అంటే అప్పట్లో మాకు 10 రూపీస్ అంటే చాలా ఎక్కువ అనమాట. 10 రూపీస్ కాయిన్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్. ఇంకో చూడండి 5 రూపీస్. దీని బ్యాక్ సైడ్ పైన ఏదో సింబల్ ఉంది కదా, అలా ఉంటే నేను దాచిపెడతాను అనమాట. ఎందుకంటే నాకు ఇష్టం అలా దాచిపెట్టడం. ఇది 2 రూపీస్. ఇది చూడండి ఆటానా అంటే 55 పైసలు. చూస్తున్నారు కదా ఫ్రంట్ సైడ్ 55 పైసలు అనమాట. ఆటానా బిల్ అంటారు దీన్ని. ఒక్కొక్క సింబల్ అంటే ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క సింబల్ ఉంటుంది, అందుకని నేను దాచిపెట్టింది. చూడండి 5 రూపీస్. ఇది 2 రూపీస్. మన ఇండియా మ్యాప్ ఉంటుంది అన్నమాట. బ్యాక్ సైడ్ ఇండియా మ్యాప్ ఉంటుంది. 2 రూపీస్. ఫ్రంట్ సైడ్ వేస్తే చూసుకోండి, బ్యాక్ సైడ్ అయితే ఇండియా మ్యాప్ ఉంటుంది. ఇంకోటి చూపిస్తాను 2 రూపీస్. ఇది ఇంకో అంత క్లియర్ కనబడకపోతే చూడండి. చూస్తున్నారు కదా మన ఇండియా మ్యాప్ 2 రూపీస్. బ్యాక్ సైడ్న ఫ్రంట్ సైడ్లో మనకు సింబల్ ఉంటుంది, మూడు సింబల్ ఉంటుంది. ఇది 1 రూపీ అనమాట. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 1 రూపాయి. ఇది 2 రూపీసే. ఇగో చూసుకోండి ఇట్లా సింబల్ ఉంటుంది అన్నమాట. ఇగో 1960 2016 ఇట్లా ఏమైనా సింబల్ ఉంటే నేను దాచిపెడతాను అన్నమాట. ఇది 1 రూపీ. ఇగో ఇది చూస్తున్నారా, ఇది చాలామంది తెలుసు ఈ సింబల్ ఏందో. 1 రూపీ బ్యాక్ సైడ్ అది, ఇది ఫ్రంట్ సైడ్. ఇవన్నీ అంటే ఒక్కొక్క సింబల్ ఉన్నాయి. ఒకటి చూడండి, ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. సో ఇవన్నీ నేను ఇక్కడ పెడుతున్నాను, చూపిస్తాను లాస్ట్ వీడియోలో. చూడండి ఇవన్నీ నేను కలెక్షన్ చేసుకున్నాను అనమాట. అంటే నాకు ఏంటంటే పాత వస్తువులు కానీ ఏమన్నా నాకు ఇష్టం అనమాట దాచిపెట్టడం. సో మీరు కూడా ఎవరైనా దాచిపెట్టే వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీ క్రేజీ మధ్యరాజ్.